కళ్ళలో ఉన్న ఆనందం చూస్తుంటే నేను ప్రపంచాన్ని మర్చిపోయేలా ఉన్నాను. ఈ అమ్మ మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోతుంది. ఏంట్రమ్మా పిల్లల్ని చూస్తూ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఏమైంది మమ్మీ? ఏంటి మమ్మీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, పదండి. సూర్య ఒక్క నిమిషం. నువ్వు మీ పక్కింట్లో ఉండే చిన్న బాబుతో ఆడుకుంటూ ఉంటావుట కదా, ఆ బాబు కోసమని మేడం గారి బొమ్మలు కొన్నారు, నీ చేతికే ఇమ్మన్నారు. కొంచెం వాళ్ళకి ఇవ్వు. వీడి క్యారెక్టర్ విచిత్రంగా ఉంది. ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు, ఎప్పుడు నవ్వుతాడో తెలీదు. అబ్బా ఆపరా బాబు, నీ బాధ ఏంటి చెప్పరా. ఆకలిస్తుందేమో. అబ్బా ఎంతో మంది పిల్లల్ని ఫారెన్ పంపాం కానీ ఇలా బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లల్ని పంపడం ఇదే ఫస్ట్ టైం. అది సరే, ముందు వీడు ఏడుపు ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. హలో నాన్న, చూడు నాన్న బొమ్మలు చూడు నాన్న. రే నాన్న వద్దురా ఏడోకరా, చూడు నాన్న బొమ్మలు చూడు నాన్న. చూడు చూడు అక్కడ చూడు, బొమ్మలు ఉన్నాయి చూడు. ఓయ్ నాన్న చూడు నాన్న, నీకోసం ఆ పువ్వులు చూడు చూడు, పువ్వులు. అరే నిన్ను ఆస్ట్రేలియా పంపించేటప్పటికి మా తలప్రాణం తోక్కొచ్చేలాగుందిరా. నువ్వేడుస్తూ మమ్మల్ని ఏడిపిస్తావేంట్రా. ఇక నా వల్ల కాదు వీడితో.
ఇండస్ట్రీస్ కంపెనీ అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాదగిరిగుట్ట దగ్గర ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ కట్టడానికి నిర్ణయించారు. దానికి సంబంధించి అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ శ్రీమతి కంఠమనేని అలేఖ్య గారు ఈ రోజు శంకుస్థాపన చేశారు. జానీ ఆవిడ నేను పనిచేసే కంపెనీ చైర్పర్సన్. చూడు, ఆవిడని చూడగానే బాబు ఏడుపెలా ఆపేశాడు. ఆవిడలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది. ఆవిడ ఎవరినైనా ఆకట్టుకోగలదు. మేము నిర్మిస్తున్న ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ మన దేశంలోనే రెండో అతిపెద్ద ఫ్యాక్టరీ. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. దీనికి సంబంధించి మా నాన్నగారు శ్రీ ధనంజయరావు గారు కొన్ని సంవత్సరాల క్రితం రూపకల్పన చేశారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కళని నేను నెరవేరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హలో అండి. హాయ్. హాయ్. హాయ్ అండి. సూర్య గారు, టీవీలో వస్తున్న మీ మిస్సెస్ ని చూసి మా వాడు ఎలా ఏడుపాపేశాడో చూడండి. మా శ్రీమతి గారిని లైక్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆబాల గోపాలం నుంచి పొండు ముసలోళ్ళ దాకా అందరూ లైక్ చేస్తారు. అందుకే ఆవిడ అలా వెలిగిపోతుంది. ఇవ్వండి స్టాలిన్ గారు, ఈ టాయ్స్ మా ఆవిడ బాబు కోసం కొని పంపించింది. మా ఆవిడకి తెలియదు నేను మీ బాబుతో ఉంటున్నట్టు. ఆవిడ ఎవరు బాబు అనుకుంటుంది. ఏంటో సూర్య గారు, మా బాబు మిమ్మల్ని ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు. వచ్చేస్తావా నా దగ్గరికి? నన్ను చూసి నవ్వుతున్నావా?
మరి నా వాటా ఇవ్వవా? పడుకో. వస్తానండి. సరే, వస్తాను స్టాలిన్ గారు. వెల్కమ్ సార్. అంకుల్ మీకేం కాలేదుగా? సమయానికి నువ్వు వచ్చి మమ్మల్ని ఒక దేవతలా కాపాడావు కదమ్మా, అందుకే మాకేం కాలేదు. నీకు మాత్రం ఒక చిన్న ఇంజురీ అయింది. అశ్విని, నువ్వు కాపాడింది ఎవరినో తెలుసా? నా చెల్లెలు అలేఖ్యకి బాగా కావాల్సిన వాళ్ళని. అశ్విని, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఓకే అంకుల్. డాక్టర్ గారు, మా అశ్విన్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇక ఏ ప్రాబ్లం లేదు, ఈవినింగ్ తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మా అన్నయ్య ప్రాణాలు కాపాడిన నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోవాలరా? ప్రియాంక, మన మధ్య రుణాలెందుకు? మనం ఒకరికొకరం కావలసిన వాళ్ళం. అవును రెడ్డి గారు, ఏదో బంధం ఉండబట్టే అశ్విని మీ ప్రాణాలు కాపాడింది. ఏదో బంధం ఉండబట్టే అశ్వినికి మీరు బ్లడ్ ఇచ్చారు. జగదీశ్వరరెడ్డి గారు, మీరు అలేఖ్య కోసం వచ్చి 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు అశ్వినికేం పర్వాలేదు కదా? మీరు అలేఖ్య దగ్గరికి వెళ్ళండి. మీరు మళ్ళీ అశ్విని చూడాలనుకుంటే మా ఇంటికి రండి. అలాగే ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు, నా మీద దాడి జరిగిన విషయం మా రెడ్డమ్మకు తెలియనివ్వకండి. చాలా కంగారు పడుతుంది. అలాగే రెడ్డి గారు. అమ్మా అశ్విని, నీకు క్యూర్ అయ్యాక నువ్వు మాతో పాటు కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలి, సరేనా? అలాగే అంకుల్. నిన్ను తీసుకువెళ్ళటానికి తప్పకుండా మేము వస్తాం, ఓకేనా? అలాగే ఆంటీ.
ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే అంకిల్. టేక్ కేర్. వెళ్ళొస్తామండి. బాయ్ అమ్మా. టేక్ కేర్. ఓకే అంకిల్. బాయ్. బాయ్. బాయ్ ఆంటీ. పద. సంతోష్ గారు చెప్పినట్టు పాపతో నాకు ఎలాంటి బంధమో ఏమో కానీ అసలు పాపను వదిలిపెట్టి రావాలనిపించట్లేదు. కొందరిని కలిసినప్పుడు అలాగే అనిపిస్తుందన్నయ్య. సరే, వెళ్ళి కారులో కూర్చోమ్మా. నేను ఇప్పుడే వస్తాను. చెప్పు జగ్గప్ప. రై నాగిరెడ్డి, నువ్వు ఊహించినట్టుగానే మన శత్రువులు నా మీద దాడి చేశారు. అప్పుడు రెడ్డమ్మ మా నాయన ప్రాణాలు కాపాడినట్టు ఇప్పుడు అశ్విని అనే పాప నా ప్రాణాలు కాపాడింది. నేను అప్రమత్తమయ్యాను కాబట్టి వాళ్ళు నన్నేం చేయలేకపోయారు. నేను అనుమానించినట్టుగానే నీ మీద అటాక్ జరిగినదన్నమాట. ఇది అసలు ఎవరు చేసినారో కనుక్కుంటాను జగ్గప్ప. ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను జగ్గప్ప. రై నాగిరెడ్డి, నేను మీకు ఫోన్ చేసింది మీరంతా అలర్ట్గా ఉంటారని. అట్టాగనే జగ్గప్ప. రై నాగిరెడ్డి, మీరు ఎవరి జోలికి పోవద్దు. నేను అక్కడికి వచ్చాక చూసుకుందాం. అర్థమైందా? అర్థమైనది జగ్గప్ప.